కాశ్మీర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్‌లో అకస్మాత్తుగా పెద్ద పేలుడు సంభవించింది. 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. 30 మంది గాయపడ్డారు. వాస్తవానికి అది ఏ ఉగ్ర దాడో అనుకున్నారు. అయితే సీసీ కెమెరాలు చూశాక అక్కడ ఈ ఢిల్లీ బాంబు పేలుళ్ల వ్యవహారంలో పట్టుకొచ్చినటువంటి పేలుడు పదార్థాలు ఈ పోలీస్ స్టేషన్‌కే తీసుకొచ్చారు. ఈ పోలీస్ స్టేషన్‌లోనే అసలు పోస్టర్‌తో ప్రారంభించి దర్యాప్తు, పోస్టర్‌లో ఎవరు ఎందుకేశారు అన్న దాంతో విచారణ ప్రారంభించి కాశ్మీర్ నుంచి హర్యానా దాకా వెళ్ళి హర్యానాలో ఈ ముజఫరాబాద్ ఇష్యూలో అక్కడ పట్టుకోవడం ఇదంతా చూసాం. 3000 కిలోల పేలుడు పదార్థాలు. దాంతో వాస్తవంగా బాంబులు తయారు కాలేదు గానీ, అది బాంబులు తయారు చేయడానికి రసాయనాలయ్యో వాడారు. దాన్ని తేల్చడం కోసం ఫోరెన్సిక్ నిపుణుల్ని ఆ స్టేషన్‌కి తీసుకొచ్చారు. కరెక్ట్‌గా ఆ సందర్భంలో వాళ్ళు ఆ ఫోరెన్సిక్ నిపుణులు చెక్ చేస్తుండగా జరిగినటువంటి పేలుడులో ఇప్పుడు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో జరిగినటువంటి ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది కాశ్మీరు. కాశ్మీర్‌లో ఇది ఉగ్రదాడేమో అనుకున్నారు. అయితే అది కాదు ఇదని తేలింది. కానీ మరణాలు ఒక్కసారిగా పోలీసులు ఎవరైతే కీలకమైనటువంటి అధికారులు అక్కడ దర్యాప్తు చేస్తున్న అధికారులందరూ ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది ఆవేదన కలిగించే అంశం.